నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శరవేగంగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలలో ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ. మొంతా తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం. విశాఖ విలేకరుల సమావేశంలో మండిపడ్డ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన సదస్సు. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయంటున్న పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విద్యాశాఖ క్రీడలకు అధిక సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు. ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులను పంపిస్తున్నామంటున్న విజయనగరం నిర్వాహకులు. విశాఖ వేదికగా ఈ నెల 14-15వ తేదీలలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశ విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పారిశ్రామిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ భాగస్వామ్య సదస్సుకు వేదిక అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14-15వ తేదీలలో జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, వ్యాపార వాణిజ్య దిగ్గజాలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ప్రధాన వేదికగా నిలిచే ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎలాంటి లోపాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. మైదానంలో చిన్న చిన్న రాళ్లను తొలగించి లెవెలింగ్ చేయడంతో పాటు వేదిక పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు, పక్కాగా ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి వర్షం వచ్చినా నిరాటంకంగా సదస్సు కొనసాగేలా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లు ఇప్పటి నుంచి అణువణువున శోధిస్తున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 14-15వ తేదీలలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశ విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆ ఏర్పాట్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, డీసీపీ మేరీ ప్రశాంతలతో కలిసి పరిశీలించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ప్రధాన వేదిక ఏర్పాట్లను ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, మేయర్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. 40కు పైగా దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ సదస్సు నిర్వహణ ద్వారా రాష్ట్రానికి 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, 2.7 లక్షల కోట్ల రూపాయలతో చేపడుతున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా జరుగుతాయని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మన విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఏర్పాటు జరిగేదాన్ని కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా క్యాబినెట్లోని చాలామంది మంత్రులు వెళ్ళి ఇన్వెస్టర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఈ సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓయూస్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మొత్తంలో పెట్టుబడులకి, ఒప్పందాలకి విశాఖ నగరం వేదిక కాబోతూ ఉంది. దీనిలో సుమారుగా 410 ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు
7.5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం. 2.7 లక్షల పెట్టుబడులకి 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోబోతా ఉన్నాం. ఈ సదస్సుని దిగ్విజయంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంతకు ముందు ఇప్పటి వరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో కూడా భారీగా మనం సాంకేతిక పరంగా మనం పెట్టుబడులు ప్రోత్సహించడం జరిగింది. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేశారని ప్రభుత్వం కట్టుబడి ఉందండి. కేంద్ర మంత్రులు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 20 పైగా దేశాల నుంచి విదేశీ పారిశ్రామికవేత్తలు ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇక్కడ పెట్టుబడుల లక్ష్యంగానే మనం కృషి చేస్తున్నాం. ఒప్పందాలు ఉంటాయి. ఒప్పందాలతో పాటు కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపనలు కూడా చేయబోతున్నాం. విశాఖలో 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకే సమయంలో మెరుపు దాడులు నిర్వహించారు. మధురవాడ, భోగాపురం, టర్నల్ చౌటరి, పెదగంట్యాడ తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులను నిర్వహించినట్లుగా తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవకతవకలపై ఏసీబీ అధికారులకు వరుస ఫిర్యాదులు అందడంతో 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇసుక కొండపై కొలువై ఉన్న శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. హరిహరులకు ఇది అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే ఈ రోజున పూజలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసినంత ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు దీపారాధనకు కూడా విశేష ప్రాముఖ్యం ఉంది. ఇంతటి పవిత్రమైన రోజు కనుకనే నగరంలోని ఆలయాలు భక్తుల పూజలతో రద్దీగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా వెలంపేట శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్థానిక భక్తులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట దేవుని సన్నిధిలో ప్రమిదలతో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జీవించు ఒక వర్తకుడు సాధుమని పేరు గల వైశ్యుడు ఆమా నీకు ధనములోట ధాన్యములోట సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు విశాఖ వేదికగా డిసెంబర్లో జరగనున్న నేపథ్యంలో బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున శ్రామిక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సిఐటియు నేత సిహెచ్ నరసింహరావు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఐఎన్టీఈసీ నేత నాగభూషణులతో పాటు పలు కళా, సాహితీ, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల నగర మోగించారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖలో జరగడం నగరానికి గర్వకారణమని నేతలు అన్నారు. సభలను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల హక్కులు, పరిశ్రమల పరిరక్షణపై నిరంతరం పోరాడుతున్న సంఘాలకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సభల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రామిక సాంస్కృతిక ఉత్సవాలలో పాలకులను మేల్కొల్పి ప్రజలను చైతన్యవంతం చేసే ఎన్నో ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు కూడా సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. కానీ ప్రజలందరికీ కావాల్సినటువంటి అదే సమయంలో డిసెంబర్ 27 నుంచి వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు లక్షలాది మంది పాల్గొనేటువంటి విధంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక ఈవెంట్స్ వస్తాయి. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా
వారందరూ పాల్గొనేటువంటి విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా నిర్వహించాలని దానికి సన్నాహ సమావేశం జరుగుతుంది. దీనికి మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు దీన్ని ప్రారంభించారు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో శ్రామిక ప్రజల యొక్క సత్తాని చాటేదానికి, శ్రమ లేకుండా ఏమీ సమాజం ముందుకెళ్ళదు అనేటువంటి మోటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది ప్రధానమైన ఉద్దేశం. రాష్ట్రంలోనే ఇది ప్రధానమైనటువంటి పారిశ్రామిక నగరం. దీన్ని కాపాడుకోవడానికి, పరిశ్రమలను కాపాడుకోవడానికి, ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కూడా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయని, ప్రజలందరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి వేళ విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, కర్షకుల్ని చైతన్యపరిచే విధంగా, అలాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేలుకొలిపి పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది జనాభా తాలూకా ఔనిత్యాన్ని కాపాడడానికి ఈవేళ సిఐటి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి మహాసభలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి మద్దతు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే జనాభాగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి అలాగే నిరుద్యోగ సమస్య, మరి అలాగే ఉన్నటువంటి పరిశ్రమలు మూసివేయడం, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సిఐటి వారు పెద్ద కార్యక్రమమైన, వారికి భారమైన ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ పరిశ్రమలో ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూసివేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం కానీ కొత్త పరిశ్రమలు పెట్టకుండా ఉందో, వీటన్నిటికీ కూడా ప్రజల తాల మద్దతుని కూడగొట్టడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజేయడానికి, ప్రభుత్వాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ముఖ్యంగా విశాఖపట్నంలో పెట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవప్రదమైనటువంటి సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యంగా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఉత్తరాంధ్ర జిల్లాల బీజేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్షక, కార్మిక, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ రంగాలలోనే కాకుండా అన్ని రంగాలలో తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో కలిసి నేడు ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి బీజేఎంఎస్ కార్యకలాపాలను తెలియజేయడమే తన కార్యాచరణ అని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, విద్య, వైద్య, వసతుల కల్పనపై పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత జనతా మజ్దూర్ సంఘం ఇది నేషనల్ వైడ్ ఉన్నటువంటి సంఘం. దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ సంగారు వారు ఏ విషయంలో అయినా సరే మనకు తోడ్పాటుగా అందుబాటులో ఉండడానికి మనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయన మన భారత ప్రధాని అయినటువంటి మోడీ గారితోనూ, బీజేపీ యొక్క అందరి పెద్దలతోనూ సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులైన. ఈ నెల 14, 15వ తేదీలలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు నిర్వహణకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతా మాధురి ఇతర అధికారులతో కలిసి ప్రాథమిక ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. సిఐఐ అధికారులతో కలిసి జిల్లా అధికారులు సంబంధిత ఏర్పాట్లను పక్కాగా చేయాలని, సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. స్పాట్ రిజిస్ట్రేషన్కి అవకాశం లేదని, దానికి తగ్గట్లుగా సిఐఐ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్, ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని, అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రధాన కార్యక్రమం, అనుబంధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు చెప్పారు.
ఆరిలోవలోని విశాఖ షిరిడి సాయి సంస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీమద్ భాగవత సప్తాహం నిర్వహిస్తున్నామని జాతీయ గీతా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజబోయిన వెంకటేశ్వర తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ షిరిడి సాయి సంస్థాన్ జాతీయ గీతా ప్రచార సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భాగవత సప్తాహానికి ప్రజలు హాజరు కావాలని కోరారు. ఢిల్లీ నుంచి వచ్చిన భక్తి సుందర దామోదర మహారాజు స్వామీజీ ఆశీస్సులతో జరిగే ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బివి రమణకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి దంపతులు సంపూర్ణ సహకారాలు అందిస్తారని తెలిపారు. 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే సప్తాహంలో పాల్గొని తరించాలని దామోదర మహారాజ్ కోరారు. మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏమిటంటే మిత్రులారా, ఈ ప్రస్తుత సమాజంలో మీ అందరికీ తెలుసు, మాకంటే కూడా బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం దూసుకొని పైకి వెళ్తూ ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఒక మహానుభావుడు అన్నాడు, ఎక్కడికి వెళుతుంది దేశం ఏమైపోతుంది, హిమశైల శిఖరంపైక పాతాళ కుహరంలో కానీ. అలా ఆలోచించినప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో హిమశైల శిఖరం ఇంకా దాన్ని దాటి కూడా మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మరి అలాగే మానవ సంబంధాలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, వీటి విషయానికి వచ్చేసరికి రోజు రోజు కూడాను మన భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మన వ్యవస్థకి మన రాబోయే తరం దూరం అవుతూ ఉన్నదనేటువంటి ఆలోచన సహజంగా పెద్దలమైన మనందరి మీద ఉంది. దీనికి కారణం ఏంటంటే మన యొక్క నిజమైన సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని మన పిల్లలకి పాఠ్యాంశాల రూపంలో కానీ దీని రూపంలో కానీ మనం అందజేయలేకపోతున్నాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంతకంటే ముఖ్యం మనమైనటువంటి విలువలు అందించాలి. అందించకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక శాస్త్రవేత్త చెబుతూ ఉంటాడు, 2017లో మామూలుగా బాబాని ప్రశ్నించడం జరిగింది. 2016 సంవత్సరం మన బి ఉదయలక్ష్మి గారు ఐఏఎస్, అలాగే బివి రమణ కుమార్ గారు ఐపీఎస్ గారు వాళ్ళ సామర్థ్యంలో వాళ్ళు నిర్మించారు, టెంపుల్ అక్కడ నిర్మించారు. అప్పటి నుంచి కూడా బాబాని ప్రశంసించి పూజలు అందుకుంటున్నారు. తర్వాత ఏంటంటే నేను అక్కడ సేవ చేసుకుంటూ, నేను దాదాపు 34-35 నుంచి బాబా డివోటీ కాబట్టి అక్కడ నాకు అవకాశం కల్పించాలని బాబా నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే దినదిన అభివృద్ధి, రోజు భక్తులు గురువారం అక్కడ మనకి ఉదయం తెల్లవారు నుంచి 4 ఆకులు ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది, భక్తులు బాగా వస్తున్నారు. దానివల్ల ఏంటంటే గురువు గారు ఈ రోజు 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటలకు ప్రవచనలు, దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నవంబర్ 5వ తారీఖు బుధవారం శ్రీ భాగవత మహత్యం, 6వ తారీఖు గురువారం పరీక్షిత్ జన్మం, 7వ తారీఖు శుక్రవారం కపిల భగవానుని అవతారం, 8వ తారీఖు శనివారం ప్రహ్లాద చరిత్ర, 9వ తారీఖు ఆదివారం గజేంద్ర మోక్షం, 10వ తారీఖు సోమవారం శ్రీకృష్ణ బాల్యలీలలు, 11వ తారీఖు మంగళవారము రుక్మిణి కళ్యాణం. ఈ విధంగా 7 రోజులల్లా భాగవత సప్తాహం చెప్పడం జరుగుతుంది. కాబట్టి విశాఖవాసులందరికీ ఇది అదృష్టంగా భావించి వారు వచ్చి తరించవలసిందిగా కోరుచున్నాం. డ్రగ్స్ రహిత విశాఖ కోసం విద్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని జనసేన, ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ శ్రీనివాస్, ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ విశాఖలో డ్రగ్స్ నెట్వర్క్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. విశ్వవిద్యాలయం కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపేలా టాస్క్ ఫోర్స్ ప్రతి 3 నెలలకి ఒకసారి పర్యవేక్షించాలని సూచించారు. పార్టీ పేరుతో యువతను డ్రగ్స్కు బానిసలుగా మార్చిన వైసీపీ నాయకత్వం సిగ్గుపడాలంటూ మండిపడ్డారు. విశాఖ రూపురేఖలు మారుతున్న కారణాలలో పడగ విప్పిన డ్రగ్స్ కల్చర్పై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. డ్రగ్స్ నివారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.
గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వంతో పాటు ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా డ్రగ్స్ని నియంత్రించేటువంటి పనిలో భాగస్వాములు అయి ఉన్నారు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో రేపు భవిష్యత్తులో అలాగే ఇవాళ యూనివర్సిటీలతో పాటు వివిధ అన్ని డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలతో పాటు పాఠశాలల్లో కూడా ఇవాళ డ్రగ్స్ ముఠా ఇవాళ దూరి యువతని చెడదారి పట్టించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ పరిస్థితులపైన ఏపీ పోలీసు యంత్రాంగం అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క చర్యలో భాగంగా యువత కూడా ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ మరియు ఈగల్ టీం ఏదైతే ఉందో ఈ ఈగల్ టీం కంబైనింగ్గా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్ తాలూకా ఫలితం ఎలా ఉందనేది కూడా మనందరం కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అనేక మంది ఈ డ్రగ్స్ దందాలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్ని ఈ ముఠాలని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ముందుగా గత 5 సంవత్సరాల నుంచి ఈ గంజా రాజ్ ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం తాలూకా వాల్స్ని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి ఈగల్ టీం ఏదైతే ఉందో దానికి మనస్ఫూర్తిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అది భవిష్యత్తుకు మనం ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కనుక క్లియర్గా చూస్తే సగటున ప్రతి సంవత్సరం 500 కేసులు పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయి. 2018లో 500 కేసులు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఈ రోజుకి దాదాపు 2000 కేసులు సంవత్సరానికి మనకు ఈ టాస్క్ ఫోర్స్ పట్టుకునేటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా దీంట్లో యువత ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఈ డ్రగ్స్కి నేను యువతకి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ డ్రగ్స్ అనేటువంటివి మంచివి కాదు. ఈ డ్రగ్స్ అనేటువంటివి మనం అలవాటు చేసుకుంటే ఒక మృగం అడవిలో మృగాలతో కూడా కంపేర్ చేయనటువంటి స్థితిలో ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఉంటుంది. మత్స్యకార మహిళలను ఆర్థిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా గుర్తించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కనకారావు, ఏపీ ఫిష్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. డాబా గార్డెన్స్లోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా మత్స్యకార దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకారావు, లక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. కేరళలో జరిగిన ఇండియా ఫిషర్ ఉమెన్ అసెంబ్లీ అంతర్జాతీయ మత్స్యకార మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 5వ తేదీన నిర్వహించాలని గత ఏడాది తీర్మానించిందని తెలిపారు. మత్స్యకార పోరాటాలకు మద్దతుగా వరల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫిషర్స్ పీపుల్ నిలుస్తుందని తెలిపారు. పాలకుల విధానాలతో సముద్ర దోపిడీ, వాతావరణ సంక్షోభం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకార మహిళల జీవితం, సంస్కృతి, వాణిజ్య పన్నులలో వారి ప్రాధాన్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. చేపలు పట్టిన తర్వాత ప్రాసెసింగ్, వాణిజ్య పన్నులలో 90% ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. అలాంటి మత్స్యకార మహిళల శ్రమను గుర్తించి ప్రభుత్వ, సహకార, సామాజిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అన్ని మత్స్యకార చట్టాలు, విధానాలలో హక్కుదారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫిష్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా బ్రెజిల్ హెడ్ క్వార్టర్స్ అందులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంలో అండర్ ది బ్యానర్ ఆఫ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ఈరోజు సెలబ్రేషన్స్లో ముఖ్యంగా ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా అదేవిధంగా ద కన్సర్న్ అథారిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ పార్క్స్ సీని ఏ విధంగా కేవలం ప్రకృతి వనరుల మీద జీవించే జాతుల్ని వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, బ్లూ ఎకానమీ, సిఆర్జెడ్ పేరిట ఈ వర్గాల్ని శాశ్వతంగా ఆ ఊరి నుండి తొలగించబడుతుంది. అనేక రంగాలు దేశవ్యాప్తంగా జరుగుతుంది, మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుగుతుంది. 2024లోని అక్కడ బ్రెజిల్లోని రిజర్వేషన్ పాస్ చేశారండి. కేవలం మత్స్యకారు మహిళలకి మన మత్స్యకార మహిళలు పడుతున్న అష్ట కూడా గమనించి ఇండియన్ ఫిషరీస్ అలాగే భారతదేశంలో ఉన్న మత్స్యకార మహిళలందరికీ కూడా ఈ యొక్క మత్స్యకార మహిళా దినోత్సవం నవంబర్ 25 ఈ రోజు మత్స్యకార దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి WFP
నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫార్మ్ యూనియన్ అండ్ CF2I వీళ్ళందరూ కలిసి ఈ రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మత్స్యకార మహిళా దినోత్సవం November 5న జరగబోతుందండి. దీనివల్ల ఎందుకంటే ఎక్కువగా మహిళలకి హక్కు, జీవించే హక్కు లేదండి. సముద్రం తీరం కూడా మా హక్కు అని చెప్పుకునే విధానం ఒకటి లేదు. CRZ తర్వాత మొంతా తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. లాసన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుందని, కానీ ఈ ప్రభుత్వం వారి కనీసం బీమా కూడా కట్టకుండా ద్రోహదం చేసిందని మండిపడ్డారు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దుర్ఘటనపై సాక్షాత్తు సీఎం చంద్రబాబే అది ప్రైవేటు దేవాలయం అంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. ఈ నెల 14-15వ తేదీలలో జరగనున్న భాగస్వామ్య సదస్సు అంశాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన G20 సదస్సులో మన దేశ నెంబర్ 1 కుబేరుడు అంబానీ, అలాగే 2వ స్థానంలో ఉన్న అదానీ కుమారుడిని విశాఖకు తీసుకొచ్చిన ఘనత జగన్దేనని గుర్తు చేశారు. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖులకు రుషికొండ ప్యాలెస్లో ప్రభుత్వ పెద్దలు విందు ఇస్తే విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇనుమడింపు చేస్తుందని సలహా ఇచ్చారు. ఆలోచన కానీ బాధ్యత కానీ అర్థమవుతుంది. ఏమైనా కలామిటీస్, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు లేదు, వాటితో పాటు ప్రభుత్వ ఆలస్యం వల్ల, అశ్రద్ధ వల్ల సంఘటన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వారి భాష, వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన మన దగ్గర కాశీబుగ్గలో జరిగిన ఆ సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ, ఆ వ్యవహార శైలి మాట్లాడుతూ తీరుని అర్థమవుతుంది. తుఫాన్ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు 17-18 నెలలు అవుతుంది. ప్రభుత్వ విధానాలు ఉంటాయి, ఎవరి విధానం వాళ్ళది. మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో, రైతు చేసి పట్టేవాడికి ఉండకూడదు, చేసి పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనకు ఆలోచన ఉందో ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు కొనుగోలు వారు పండిన పంటకి గిట్టుబాటు ధర కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అది మా ప్రభుత్వ విధానం. ఈ ప్రభుత్వ విధానం ఆ భరోసా కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో చేయడం తప్పు కాదు, కానీ ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ అని పెట్టి నిర్దిష్టంగా పండించే రైతుకి ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, అధిక వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, అడకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంకే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేసాము. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని KGHలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. నెఫ్రాలజీ విభాగానికి 2 కోట్ల రూపాయల నిధులతో NTPC సమకూర్చిన 10 డయాలసిస్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. NTPC యాజమాన్యానికి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పేదలకు ఆరోగ్యానికి భరోసానిచ్చే విధంగా కూటమి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తుందని తెలిపారు. హెపటైటిస్, HIV వ్యాధులున్న వారికి కూడా డయాలసిస్ చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా అందరికీ ఉపయోగపడేలా 25 లక్షల రూపాయలతో సార్వత్రిక ఇన్సూరెన్స్ కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటలైజ్డ్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, KGH సూపరింటెండెంట్ వాణి తదితరులు పాల్గొన్నారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ యూనిట్లో NTPC వారి యొక్క సౌజన్యంతో 10 డయాలసిస్ యూనిట్లని, కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి 2 కోట్ల రూపాయల నిధుల్ని NTPC వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా యాక్టివ్గా ఉత్తరాంధ్రలో మన KGH నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనంగా ఉంది. మన ఉమ్మడి
రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్. ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్కి అదనంగా 13 యూనిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్కి, అదేవిధంగా అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి కూడా ఇక్కడి నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కేర్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇక్కడ రెండోది హెపటైటిస్, అదేవిధంగా HIV లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం. దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తూ ఉన్నారు, ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 9లో 5 వారాలకు పైగా తన ఆట పాటలతో మెప్పించిన శ్రీజ దమ్ముకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శ్రీజ దమ్ము అభినందన సభ జరిగింది. ఈ సభలో శ్రీజ దమ్ము మాట్లాడుతూ తనను బిగ్ బాస్లో ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏడాదికి 25 లక్షల రూపాయల వేతనం పొందుతున్న తాను కేవలం బిగ్ బాస్పై ఫ్యాషన్తోనే వెళ్ళడం జరిగిందని చెప్పారు. కామనర్గా అగ్ని పరీక్షతో పాటు అనేక ఈవెంట్లలో విజయం సాధించి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టానని అన్నారు. లక్షలాది మంది పోటీ పడినప్పటికీ ఎవరికీ రాని అవకాశం తనకు లభించిందని తెలిపారు. 5 వారాలకు పైగా తాను హౌస్లో కొనసాగానని, ఆ సమయంలో తనకు ఎంతోమంది ఓటు వేసి మద్దతుగా నిలిచారని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ప్రోత్సాహకులు తనను ఆదరించారని అన్నారు. తాను బయట ఎలా ఉంటానో బిగ్ బాస్ హౌస్లో కూడా అదే రీతిన తన ఆట తీరును ప్రదర్శించానని అన్నారు. అడుగుపెట్టి 5 వారాల పాటు సమర్థవంతంగా మరి అన్ని రంగాల్లో కూడా సెలబ్రిటీస్కి, కామనర్స్కి కూడా ఎక్కడ తేడా లేకుండా అన్ని కంటెస్టుల్లో కూడా విజయం సాధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. మనందరికీ తెలుసు, ఫస్ట్ టైం ఎలిమినేషన్ కూడా అన్ఫెయిర్ అని చెప్పేసి మన దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది, లక్షలాది మంది మెసేజ్లు పెట్టి అలాగే దాన్ని ఖండించడం కూడా జరిగింది. ఆ తర్వాత తిరిగి బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. రెండోసారి కూడా అది మనందరం కూడా చూసాం. కేవలం ఒక సెలబ్రిటీ కోసం ఆ కామనర్స్ని బలిపెట్టాలనే ఉద్దేశం మీద ఆ విధంగా ఓటింగ్ పెట్టి, యాక్చువల్గా ఆ విధంగా ఓటింగ్ పెట్టడం కూడా సరికాదు. ఎందుకంటే ఓటింగ్ పెట్టినప్పుడు అందరితో పాటు విజయనగరం పట్టణంలో వెలిసి ఉన్న పురాతన విశిష్టత కలిగి ఉన్న 3 కోవెళ్లు, శివాలయం వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి పరమశివునికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. పరమశివుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం శివాలయం వీధిలో వేయించేసినటువంటి ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులందరూ కూడా ఉదయాన్నే 4 గంటలకు భక్తులందరూ కూడా వచ్చి పంచామృతాలతోటి అభిషేకం సేవించి అందరూ తరిస్తున్నారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి జ్వాలాతోరణాన్ని సేవించి దర్శించి తరించండి. అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారికి పంచామృతములతోటి అభిషేకం చేయిస్తున్నారు. ఈ పంచామృత అభిషేకం విశేషం ఏమిటంటే పైసా సర్వసౌఖ్యాన్ని దర్శనారోగ్య బలం తథా మృతైన జ్ఞానమా. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా నేటికి 3వ రోజు కొనసాగుతుంది. తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన కాంట్రాక్టర్లకు మద్దతు రోజుకు పెరుగుతుంది. నిన్న కాంట్రాక్టర్ల అసోసియేషన్కు విజయనగరం పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కాంట్రాక్టర్ల అసోసియేషన్ తమ నిరసనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కాంట్రాక్టర్ల కార్యక్రమంలో
అశోక్ మాట్లాడుతూ గత 2 నెలలుగా ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో విజయనగరం నగరపాలక సంస్థ నిధి వర్కర్స్ పోర్టల్లో మొత్తం 108 బిల్లులు అంటే 12,27,00,000 రూపాయల బిల్లులు అప్లోడ్ చేయడం జరిగిందని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇందులో 28 బిల్లులు అనగా 3,40,00,000 రూపాయల బిల్లులు చెల్లింపులు జరిగాయని, అలాగే 68 బిల్లులు పైగా 8,23,00,000 రూపాయల నిధి పోర్టల్లో ఫండ్ క్లియరెన్స్కై వేచి ఉన్నాయని, మరో 12 బిల్లులు 64,56,056 రూపాయలు అకౌంట్ సెక్షన్లో నిధి పోర్టల్ నందు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పడం చూస్తే అధికారులు ఏ ధోరణితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందని అశోక్ అన్నారు. ఇవాళ 3వ రోజు. మొదటి రోజు మా సబ్కా ప్రెసిడెంట్ ఎస్ విజయ్ కుమార్ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. మాకు రావాల్సిన బకాయిలపై వారికి మేము అడగ్గా వారు చెప్పినది ఏంటంటే మా దగ్గర మా అకౌంట్లో అయితే డబ్బులు కనబడుతున్నాయి, కానీ మాకు ఆ డబ్బులు పేమెంట్ చేయడానికి మాత్రం మాకు ఇంతవరకు ఎటువంటి సూచనలు ఇవి రాలేదు. అకౌంట్లో డబ్బులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి చెల్లింపులు చేసేయడానికి ఎటువంటి అధికారాన్ని కమిషన్ వారికి ఇవ్వలేదు. అది శోచనీయం. మన డబ్బు ప్రజలు కట్టిన ట్యాక్సుల రూపాయన వచ్చిన డబ్బు, వాటిపై అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లు పిలిస్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయి 11 కోట్ల చిల్లర, నిరభ్యంతరంగా మీరు చెయ్యొచ్చు, వెంటనే మీరు పనులు చేసిన వెంటనే నేను నిధి పోర్టల్లో ఇలా ఎక్కినండి అలా డబ్బులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో అభినయ అమరావతి నాటకశాల విజయనగరం సంయుక్త నిర్వహణలో రేపటి నుంచి 3 రోజుల పాటు నటరత్న నాటక పరిషత్ 2025 నాటక పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నాటక పోటీలలో తెలంగాణ నుంచి 3 నాటకాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ నాటక పోటీలు గురజాడ కళాభారతిలో జరుగుతాయని, కాబట్టి ప్రజలు, కళాకారులు, నాటక ప్రియులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాటక పోటీల నిర్వాహకులు గెద్ద వరప్రసాద్ కోరారు. ఈ నాటక పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తగు విధంగా సత్కరిస్తామని అన్నారు. కనుమరుగవుతున్న నాటకాలను నేటి తరానికి తెలియజేసే విధంగా 8 ఏళ్లుగా ఈ నాటక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహ్వాన నాటిక పోటీలు 6 అత్యుత్తమమైన నాటికలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది హైదరాబాద్, తెలంగాణ నుంచి 3 నాటికలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నాటికలు. ఈ 6 నాటికలు వరుసగా 6, 7, 8 తేదీలు ఈ నెల అంటే రేపటి నుంచే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి నృత్య ప్రదర్శన 1 అరగంట ఉంటుంది. 6:30 నిమిషాలకు చైతన్య కళా సమితి విశాఖపట్నం వారి అసత్యం నాటిక దర్శకత్వం బాలాజీ నాయక్, రచన శ్రీ పిన్నంనేని ముత్యంజీరావు. నందమూరి తారక రామారావు పేరు మీద జరిగే పరిషత్తుని విజయవంతం చేయవలసిందిగా మనసారా కోరుతూ ఆహ్వానం పలుకుతున్నాం. గత 8 సంవత్సరాలుగా ఈ విజయనగరంలో నటరత్న నాటక పరిషత్తుని మేము మొదలుపెట్టాం. ఎందుకంటే విజయనగరం కళ్ళకి కానాచి అనేక మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు. కానీ నాటక సమాజాలు కూడా ఉండా కూడా ఈ నాటక పరిషత్ ఎప్పుడో బళ్ళారి రాఘవ నాటక పరిషత్ జరిగేది. కానీ మేము అలాంటి విజయనగరంలో ఈ నాటక పరిషత్ లేకపోవటం అనేది మాకు ఒక అత్యంత బాధాకరమైన విషయంగా భావించి ఇక్కడ లోకల్గా ఉండే గెద్దవర ప్రసాద్ గారు, ఆయన అనేక టీవీ సినిమాల్లో నటించి నాటకాల్లో నటిస్తున్న ఆయన శీతాకాలం సమీపిస్తున్న వేళ జలుబు, దగ్గు మొదలైన వైరల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన్ రాణి స్పష్టం చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు కురవడంతో విష జ్వరాలు వ్యాపించి అనారోగ్యంతో ఉన్నవారు ఆలస్యం చేయకుండా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ సిహెచ్సిలలో కానీ వైద్యం చేయించుకోవాలని సూచించారు. మరికొద్ది రోజులలో వరిచేలు కోతల సమయం ఆసనం అవడంతో రైతులు పాము కాటికి గురి అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. ఎక్కడైనా ఎవరైనా పాము కాటికి గురి అయితే వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటికి విరుగుడు మందు అందుబాటులో ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన్ రాణి వాజీవన్ న్యూస్కి తెలిపారు. ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, తీసుకుని చలిగాలుకి ఎక్స్పోజ్ అవ్వద్దు దయించి. అంటే ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ లాగానే వస్తాయి, ఫ్లూ లైక్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే అది అప్పర్ రెస్పిరేటరీ దగ్గర ఆగిపోతుంది, మరి కిందకి వెళ్ళకుండా మనకి లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా తద్వారా వచ్చే సివియారిటీని మనం అక్కడే అడ్డుకట్టేయచ్చు. సో నెగ్లిజెన్సీ వద్దు. ఈ కాఫ్, కోల్డ్, ఫీవర్ వచ్చినా సరే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా 3 days మినిమం తీసేసుకుంటే అవన్నీ కూడా సబ్సైడ్ అవుతాయి.
ఏదైనా కానీ మా రైతులు పొలాలది వెళ్ళినప్పుడు కానీ కొంచెం చీలలో తిరిగినప్పుడు కానీ వాళ్ళకంటూ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కొంచెం లాంగ్ షూస్ అవి వేసుకుంటే ఒక రకంగా ప్రొటెక్షన్ అది. అదేవిధంగా మందు అది జల్లినప్పుడు కానీ ప్రస్తుతానికైతే ఉండదు అనుకుంటున్నాను. ఇది కోతల టైం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా అవసరం. పురుగులు కూడా ఉంటూ ఉంటాయి పొలాల్లో, వాటి నుంచి కూడా మనకి రక్షణ. స్టాఫ్ కూడా ఉన్నారు. ఇష్యూ వచ్చిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసేసి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తారు. లేని పక్షంలో అక్కడే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు యాంటీ స్నేక్ వెనమ్ ఉంది. దివ్యాంగులకు రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించినట్టుగా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశ్రయ పేర్కొన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మనిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి 3 చక్రాల మోటార్ వాహనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నవంబర్ 25వ తేదీ నాటికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని అన్నారు. 1 లేదా 2 క్రింద భాగాలు లోయర్ లిమ్స్ ప్రభావితమై 70% లేదా అంతకంటే ఎక్కువ లోకోమోటర్ వికలాంగత కలిగి ఉండాలని అన్నారు. వార్షిక కుటుంబాదాయం 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదని అన్నారు. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలని చెప్పారు. అనుకూల వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. అక్కడ 3 చక్రాల మోటార్ వాహనాలని మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం అడిగారు. మరి దానికి ఈ నెల 25వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో ప్రకారం మనం అప్లై చేసుకుంటే అర్హత ప్రకారం ఇస్తారు. అర్హులైన వ్యక్తుల నుంచి 100% సబ్సిడీతో, అంటే ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. 25/11/2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 1 లేదా 2 కింద భాగాలు ప్రభావితమై 70% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉండాలి. వార్షిక ఆదాయం అంటే కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థులందరూ కూడాను, అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి. అది కూడా ఒక మోటార్ వెహికల్ కాబట్టి దానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంతకుముందు మోటరైజ్డ్ వాహనాన్ని పొంది ఉండకూడదు. గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ ఏదైనా సంస్థ ద్వారా ఇంతకుముందు మోటరైజ్డ్ వెహికల్ పొంది ఉండకూడదు. ఉంటే ఒకటిగా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఏదైనా సరే ఇది స్కీమ్ అనేది జీవితంలో ఒకరికి ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి కంప్యూటరైజేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా సహకార అధికారి రమేష్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని అన్నారు. డిజిటలైజేషన్ చేయడం వలన అవకతవకలు జరగకుండా ఉండే అవకాశం ఉందని అన్నారు. రైతులు కూడా సహకరించాలని సూచించారు. సెప్టెంబర్ నెలలో PACSలో ఆడిట్ కూడా నిర్వహించామన్నారు. కూడా కంప్యూటరైజేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ సంవత్సరం అనేది ఆడిట్ కూడా మనం ఈప్యాక్స్ విధానంలో ఆడిట్ కూడా మనకి ఆన్లైన్లోనే జరగడం జరిగింది. ఇవన్నీ కూడా సత్వరం మనకి సెప్టెంబర్ 30 లోపలే మన ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇష్యూ చేశాము. ఈ ప్రాతిపదిక మీద సొసైటీ తాలూకా పూర్తిగా లావాదేవీలు ఏం జరిగింది, ఎంత లాభాల్లో ఉన్నాయి, ఎంత నష్టాల్లో ఉన్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగింది, వాటి తలకి అసెట్స్ ఏమిటి, లైబిలిటీస్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం అరైవ్ అవ్వడం జరిగింది. మరి ఇక ముందన్నీ కూడా మన సొసైటీలు ఈ కంప్యూటరైజేషన్ అవ్వడం వల్ల చాలా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి, అలాగే ఏదైనా అవకతవకలు అలాంటి వాటిని కూడా మనం నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి మన మెంబర్లు కానీ, లోనీ మెంబర్స్ కానీ, ఇంకెవరైనా కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ రిసీట్ అనేది ఖచ్చితంగా పొందాలి. ఎందుకంటే గతంలో జరిగినట్టు మనం సెక్రటరీలకి లేకపోతే స్టాఫ్కి డబ్బులు ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఇంకా సపరేట్గా రిసీట్ బుక్లు చేయడం ఇలాంటి వాటికి అవకాశం గతంలో ఉండేది. కాబట్టి మనం ఇంకా ఒకవేళ ఎక్కడైనా అలాంటిది ప్రాక్టీస్ కానీ ఎవరైనా అమలు పరిస్తే దాన్ని మనం ఖచ్చితంగా నివారించాలి. కాబట్టి ఎవ్వరూ కూడా మనకి డైరెక్ట్గా వాళ్ళకి ఆన్లైన్ రిసీట్ లేకుండా కూడా ఎవ్వరికి కూడా పే చేయడానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు కూడా మన ప్రతి సొసైటీలో కూడా కౌంటర్స్ కూడా క్యాష్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కూడా సొసైటీకి వెళ్ళి
మనం మీ తాలూకా వాయిదాలు కానీ లేకపోతే డిపాజిట్లు కానీ లేకపోతే మెంబర్షిప్కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా మనం సొసైటీలో కౌంటర్లో కట్టి వెంటనే రసీదు కానీ పొందగలిగితే మన తాలూకా ఏదైతే కట్టామో దానికి 100% అనేది సెక్యూరిటీ ఉంటుంది. మరి ట్రాన్స్పరెంట్. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గిరిజన సంక్షేమ సాధికారక అధికారి కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలో బిర్సా ముండా గిరిజన స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకార్థం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, లైన్ డిపార్ట్మెంట్లో ఉన్న అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఎన్జీఓలు, గిరిజన యూత్ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని విశాఖలో జరగబోయే ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశానుసారము అప్రూవల్ తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని ఈ పోటీలు అయితేనే ఇవన్నీ తెలియజేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. భారతపురం ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో జరుగుతుంది. రిమైనింగ్ రోజువారీ కార్యక్రమంలో విజయనగరం జిల్లాకు సంబంధించి జరుగుతాయి. ఈ జిల్లాలో 8 స్కూళ్ళకి ముందు ఆటల పోటీలు జరుగుతాయి. అందులోని ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసుకుంటాం, వీళ్ళని పంపిస్తాం. అలాగే వ్యాసరచన పోటీలు పెడతాం, తర్వాత డ్రాయింగ్ పోటీలు పెడతాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిన తర్వాత అన్ని ఐటీడీఏల నుండి కూడా ఈ విధంగా జరుగుతాయి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి వైజాగ్ టీసీఆర్ అండ్ టీఏలో ఫైనల్గా వాళ్ళు మళ్ళీ పోటీలు నిర్వహించి పూర్తి స్థాయిలో అక్కడ మళ్ళీ 1, 2, 3, 4 ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వైజాగ్లో కూడా మా స్టాఫ్ని పంపించాం. 2 రోజుల సెక్షన్ ఉంటుంది. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తుది రూపం అనేది ఎవ్రీడే ఒక దీనిలో భాగంగా అక్కడికి వైజాగ్ నుండి విజయవాడ కూడా ప్రతిరోజు. నగరంలోని అయ్యన్నపేటలో ఎస్కే డిగ్రీ కాలేజీ సమీపంలో ఉన్న లక్ష్మీ గణశ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పరమశివునికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సొంటి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. పరమశివునికి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించేవారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరామమూర్తి, రామరాజు, జగదీశ్వర్, అర్చకులు రామం తదితరులు పాల్గొన్నారు. రోజున ఉదయం 4:30 దగ్గర నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు అన్నీ జరిగాయి ఇక్కడ. తర్వాత ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాసేవలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అదే రీతిలో ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి జ్వాలావతారణం జరుగుతుంది. ఇక్కడ జ్వాలావతారణంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మహాభక్తులందరూ కూడా మహాసేవలు చేసుకుంటూ తరించబడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 4:30 నుంచి చాలామంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలామంది అభిషేకాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఖాళీ లేకుండా పంతులు గారు చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే ఈ కాలనీని వాళ్ళు అందరూ భక్తులందరూ కూడా ఈ కాలనీ ఆలయ అభివృద్ధికి మరియు పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా భక్తులందరూ ప్రతిరోజు నిత్యం సాయంత్రం కూడా ప్రతిరోజు లలితా సహస్రము, విష్ణు సహస్రనామం ప్రతిరోజు జరుగుతుంది ఈ కార్తీక. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ సూచనల మేరకు ఈరోజు 5 విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి గోపాల్ తెలిపారు. ఈరోజు జరిగే క్రీడా ఎంపికలో సుమారు 780 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, షాట్ పుట్ క్రీడలకు జిల్లా స్థాయి టీంను ఎంపిక చేశామని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు అవుతారని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే వారి ప్రయాణానికి సంబంధించిన ఇరువైపులా రిజర్వేషన్ చేస్తుందని అన్నారు. అలాగే వారికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి క్రీడలకు వచ్చే విద్యార్థులకు రోజుకి 100 రూపాయలు చొప్పున ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తుందని అన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈవెంట్స్లో 7 ఈవెంట్స్ 3 రకాలుగా అంటే 3 స్టేజెస్లో జరుగుతుంది. 1 మండలం, 2 డివిజన్, 3 జిల్లా స్థాయి. ఇప్పుడు జరుగుతున్నది జిల్లా స్థాయి. మండల స్థాయిలోని ప్రతి స్కూల్ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేషన్ చేస్తారు. అక్కడ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ అయ్యి ఆ టీం అనేది డివిజన్ లెవెల్కి వస్తుంది. డివిజన్ లెవెల్లో మొత్తం అన్ని మండలాల నుంచి కూడా పార్టిసిపేషన్ చేస్తారు. అక్కడ కూడా సేమ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రతి 4 డివిజన్ల నుంచి ఇక్కడ
జిల్లా స్థాయికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకటి బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి, విజయనగరం ఈ 4 డివిజన్ల నుంచి కూడా ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్కి ఈరోజు సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే 7 గేములకి ఈ స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా. దర్శనం చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే బాబామెట్ట డబల్ కాలనీలో స్వామి స్వయంభుగా వెలిసిన ఆలయాన్ని దర్శనం చేసుకోండి. మీ కష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ ఆలయానికి ఉండే విశేషం అలాంటిది. ఎందుకు అంటే స్వామి ఇక్కడ సాష్టంగా స్వయంభుగా వెలిశారు. అందుకు ఎవరి చేతులతో వాళ్ళకే ప్రతి వారము కూడా కార్తీక మాసంలో కానీ ప్రతి వారంలో కూడా విశేషమైన అర్చనలు జరుగుతాయి ఈ ఆలయం దగ్గర. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకొని పాప నశించిపోతుంది. అంటే ఈ ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క మచ్చకొండ పైన కూడా త్రిశూలం అనేది కూడా పెట్టడం జరిగింది. వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శరవేగంగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలలో ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ. మొంతా తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం. విశాఖ విలేకరుల సమావేశంలో మండిపడ్డ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన సదస్సు. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయన్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విద్యాశాఖ క్రీడలకు అధిక సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు. ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులను పంపిస్తున్నామన్న విజయనగరం నిర్వాహకులు. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.